అందరికీ కూడా ప్రైజ్ లాడ్ జీసస్ గాస్పల్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి శోధన అంటే ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాము, నేర్చుకుందాం. శోధన అనేది కష్టము, బాధ, ఇబ్బంది అని అనుకుంటున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చూసుకున్నట్లయితే శోధన అనేది దేవుని నుండి వచ్చేది కాదు. ఈ విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనంతట మనము మరి దేవునికి సలహాలు అడగకుండా, దేవుని యొక్క చిత్తాన్ని మనము వెతకకుండా, కోరుండి మన సొంత ఆలోచనల ద్వారా మరి అనేకమైన విషయాలు మనము జరిగించుకుంటూ వెళ్ళిపోతుంటాం. అదే కాకుండా సాతాను యొక్క మరి ఆలోచనలు, సాతాను యొక్క ప్రేరేపణ ద్వారా కూడా మనము ఆ యొక్క చిక్కుల్లో చిక్కుకొని శోధనకి గురి అవుతుంటాం. ఈ విషయాన్ని మనం గమనించండి. కాబట్టి శోధన మన నుండి, మన యొక్క సొంత ఆలోచనల నుండి వస్తాయి, లేదా సైతాను యొక్క ప్రేరేపణ ద్వారా వస్తాయి. కానీ శోధన అనేది దేవుని నుండి వచ్చేది కాదనేది మనము నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ యొక్క శోధన ఎలాంటిదంటే, కష్టము ఎదురైనప్పుడు ఓపిక ఉండదు, దృఢ విశ్వాసం ఉండదు, ఒక వ్యక్తి నీరసించిపోతాడు, ఒంటరి స్థితిలో అయిపోతుంటాడు, ఏమి ఆలోచించాలో పరిస్థితులన్నీ కూడా చేజారిపోయిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక పరీక్ష అనేది మనకు వచ్చినప్పుడు ఏ విధంగా సిన్సియర్గా ఆ పరీక్ష మనం పాస్ అవ్వాలని మనం ప్రయత్నం అనేది చేస్తుంటామో, కాబట్టి ఈ రోజుల్లో కూడా శోధన అనేది కూడా మనకి ఎదురైనప్పుడు మరి అపవాది నుండి మనం ఒక పరీక్ష అనేది పాస్ అవ్వుకుంటూ వెళ్ళాలి. ఆ పరీక్ష పాస్ అవ్వడానికి కూడా, ఆ యొక్క శోధనని జయించడానికి కూడా ప్రభువు మనకి తోడై ఉంటాడు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం ఎప్పుడైతే ప్రభువు వైపు త్రెప్పబడతామో, ప్రభువుని వెతుకుతామో, ఆ యొక్క శోధన, ఆ యొక్క పరీక్ష నుండి కూడా దేవుడు మనల్ని మరి జయకరమైన జీవితంలోనికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన ప్రభువు పరిశుద్ధుడు. కాబట్టి శోధన అనేది మరి ప్రభువు నుండి, పరలోకము నుండి వచ్చేది కాదు కనుక, మనము భూసంబంధమైన ఆలోచనల ద్వారా, అపవాది క్రియల ద్వారా, ఆలోచన ప్రేరేపణ ద్వారా మనము శోధనకు గురి అవుతాం కనుక, ఇది గట్టు ఎక్కాలంటే ఈ కష్టము నుండి కానీ, ఈ శోధన బాధ నుండి, అది ఎటువంటిదైనా, వ్యక్తిగతం అవ్వచ్చు, కుటుంబపరం అవ్వచ్చు, ఆరోగ్యపరం అవ్వచ్చు, ఏదేమైనా సరే ప్రభువు మనకు తోడై ఉన్నప్పుడు ఆ శోధన మనము జయించగలగాలి. అందుకనే ప్రార్థనా జీవితం ద్వారా మనం ఒక శోధన పరీక్షను మనం పాస్ అవ్వాలి. కనుక శోధన అనేది ప్రతి వ్యక్తి కూడా మరి ఎదుర్కొంటాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ప్రతి విశ్వాసి కూడా ఎదుర్కొంటాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది ప్రతిదీ కూడా ఏ వ్యక్తి కూడా చేయలేడు. కాబట్టి ఆ శోధనని మనం జయించాలంటే ప్రభు మనకు తోడై ఉంటే తప్పకుండా మనము ఆ యొక్క శోధన జయించి, పరీక్షించే దేవుడు మనల్ని కూడా ఆ శోధన నుంచి మనల్ని గట్టెక్కిస్తాడనేది, ప్రభువు మనకు తోడై ఉంటాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, శోధన దేవుని నుండి వచ్చేది కాదు, పరీక్ష అనేది దేవుని నుండి వస్తుంది. కానీ ఆ పరీక్ష పాస్ అయ్యే శక్తి, సామర్థ్యత అనేది కూడా ప్రభు మనకి దయచేస్తాడనే విషయాన్ని మనం గమనించి, శోధన మరి ప్రభువు నుండి వచ్చింది, పరలోకము నుండి వచ్చింది అనేది కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అవిశ్వాసముగా ఆలోచించకుండా, ఎలాగా నేను బయటికి రావాలి, నా ప్రభు తోడుగా ఉంటేనే నేను బయటికి వస్తానని ఎంత దేవునితో అంటకట్టబడతామో అంత శోధన అనేది మనము జయించుకుంటూ ఈ లోకంలో మనం బ్రతుకుతాము. అదే నిత్య జీవం. అనగా శోధన జయించేవాడు ఫలం ఏమనగా జీవ కిరీటం అనేది ఇవ్వబడుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. నీ ఫలము ఏమిటంటే, శోధనలు జయించినప్పుడు, అపవాది చేత ప్రేరేపింపబడి శోధింపబడుతున్నప్పుడు, నీవు వాటిని గట్టెక్కించే కృపను దేవుడు నీకు అనుగ్రహించే పరిశుద్ధాత్మ నీకు ఉన్నప్పుడు మీకు వచ్చే ఫలం ఏంటంటే జీవ కిరీటం అనేది ప్రభువు తప్పకుండా ఒక దినాన మనకి, మన జీవితాలకి కూడా ఇస్తాడని విశ్వాసం కలిగి జీవించాలని
ఈ కొన్ని మాటలు ప్రభువు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.